నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి సఖ్యత లోపాలు చాలా బాధాకరం. చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతున్నారండి. పెళ్ళైపోయి 10 ఏళ్ళైనా కూడా ఇంకా అర్థం చేసుకోవట్లేదు అని అంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా. పెళ్ళైన కొత్తలో ఇలా లేరు, మార్పు వచ్చేసింది, ఏమిటిది ఇంకింతేనా? మనుషులు నిజంగా మారుతారా సార్? అంటే చెప్తాను. ఇప్పుడు మరి ప్రవర్తన బాలేదు, మా భర్త మళ్ళీ మంచిగా ఉండాలి అని అన్నా, లేకపోతే నా భార్య మళ్ళీ నాతో సఖ్యంగా ఉండాలి అని అంటే ఆ మార్పు వస్తుందా సార్? వస్తుంది. అంటే ఎప్పుడు వస్తుందంటే నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే భార్యాభర్తల మధ్యన ఎందుకంత బాగా కలిసి ఉండాలి అంటానికి ఒక రీజన్ చెప్తాను చూడండి. మీరు శాస్త్రంలో వినే ఉంటారు ఏంటంటే అతనే మళ్ళీ పుడతాడు భార్య ద్వారా అని కదా. అంటే ఇతనే మళ్ళీ పుడుతున్నాడు. పుట్టేటప్పుడు ఇతని యొక్క కణము ఒక 9 నెలలు భార్య సేఫ్ గా దాచి బయటికి తీసుకొచ్చింది. అది ఎవ్వరూ చేయలేరు, కేవలం భార్య మాత్రమే చేయగలరు కదా. మరి అలా చేసినటువంటి భార్య మీద నీకు ఎటువంటి ఒపీనియన్ ఉండాలి? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. అంటే నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, నువ్వు ఎవరెవరితోనో ఫ్రెండ్స్తోనో బాగా ఉంటున్నావు, ఇంకెవరెవరో ఆఫీస్లో కొలుకుతో బాగా ఉంటున్నావు, సమ్ టైమ్స్ గొడవలు కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ తోని భర్త మీద భార్య కావచ్చు, భార్య మీద భర్త కావచ్చు, ఆ చిన్న చిన్నవి అన్నీ ఒకసారి పెట్టుకొని దాన్ని పెద్ద గొడవగా చేసుకుంటున్నాం. దీనికి ఎందుకు అలా జరుగుతుంది, ఎక్కడ లోపం జరుగుతుంది అంటే ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ జాతక చక్రరీత్యా వాళ్ళకి 7వ స్థానం పాడే ఉంటుంది. 7th house and 12th house పాడే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎంత పద్ధతిగా ఉందామనుకున్న పరిస్థితులు అలా ఏర్పడతాయి. మీరు చేసే ఒక చిన్న మిస్టేక్ అని తీసుకొని వాళ్ళు పెద్దగా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది ఆస్ట్రాలజికల్ కోణం. ఇక వాస్తు కోణం ఏమిటంటే ఆగ్నేయము నైరుతి పాడవుతుంది సర్వసాధారణంగా, అంటే ఆస్ట్రాలజీ వాస్తు పరంగా తీసుకుంటే. కానీ కామన్ గా స్త్రీ పురుషులు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పెంచే పెంపకంలో కూడా ఒక పాత్ర ఉంటుంది. డెఫినెట్లీ బ్రాటప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏమిటి, నువ్వు ఒక స్త్రీమూర్తిని, నువ్వు ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. అమ్మాయి పెరిగిన వాతావరణం కానివ్వండి, అమ్మాయి చదువుకున్న చదువు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ ఇంట్లో వాతావరణం ఇస్ కంప్లీట్ డిఫరెంట్. అమ్మాయి జాతకము, ఆలోచనలు కంప్లీట్ డిఫరెంట్, నువ్వు డిఫరెంట్. ఇద్దరు వ్యక్తులకు వివాహం చేసినప్పుడు నీలో ఉండవా లోపాలు? చిన్న చిన్న లోపాలు నీలో కూడా ఉంటాయి కదా. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఇక నేను ఇది ఓన్లీ అమ్మాయికి అబ్బాయికి చెప్పట్లేదు, ఇద్దరికి కలిపి చెప్తున్న విషయం ఇది. నీలో ఏ లోపం లేదు, నేను పర్ఫెక్ట్ అని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. అలాగే అవతల మనిషిలో కూడా చిన్న చిన్న ఉంటాయి. మాట్లాడేటప్పుడు కొంతమంది ఆగుతూ మాట్లాడతారు, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం స్లోగా డెసిషన్ తీసుకుంటారు. నువ్వు చెప్పిన విషయం అవతల వ్యక్తి మర్చిపోవచ్చు సమ్ టైమ్స్. ఇక్కడ ఏమవుతుంటుందంటే నీ ప్రవర్తన బట్టే అవతల వాళ్ళు నీకు ప్రియారిటీ ఇస్తారు అంటా నేను. నువ్వు దాని ప్రతిదాన్ని ఒక గొడవగా, ఒక అదేదో పంతంగా నువ్వు ఇలా చేసావు కదా, నేను చేసి చూపిస్తా. దేశం మధ్య గొడవలా ఉండకూడదు కదా. నువ్వు ఇలా చేసావు కదా, నేను నీకు దానికి టిట్ ఫర్ టాట్ నేనేంటో చూపిస్తా అనుకోవడానికి భార్యాభర్తల బంధం కాదంటారు. అది ఎవరి దగ్గర, నువ్వు ఒక స్పోర్ట్స్ ఒక గేమ్స్ లోకి వెళ్తాను చూస్తారా, అక్కడ నువ్వు కాంపిటేటివ్ గా నేను నీ మీద గెలవాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళింది గెలవడానికి. ఈ వివాహం చేసుకుంది నువ్వు గెలవడానికి కాదు, భార్య మీద గెలవడానికి నువ్వు వివాహం చేసుకోవాలి, కలిసి ఉండడానికి. ఆ కాన్సెప్ట్ ఫస్ట్ అర్థం అవ్వాలి. అంతేగాని అదేదో యుద్ధానికి వెళ్ళిన కాన్సెప్ట్ లోని, లేకపోతే ఒక క్రికెట్ గేమ్కి వెళ్ళిన, ఒక గేమ్ ఆడుతున్న దాంట్లో కాన్సెప్ట్ లాగా వెళ్ళకూడదు. నువ్వు ఎందుకు వివాహం చేసుకున్నావు? నీ యొక్క అభివృద్ధి, అంటే నువ్వు సంతానాన్ని పొందాలి, అదేవిధంగా గృహస్థాశ్రమాన్ని సక్రమంగా నడుచుకోవాలి. ఇవన్నీ ఉండాలంటే నీ జీవిత భాగస్వామితో, అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళతో రిలేషన్ బాగుండాలి. ఇవి బాగుండాలంటే ఫస్ట్ చేయవలసింది ఏమిటి అంటే, ఒకటి
జనరల్గా అందరికీ కామన్గా కొన్ని జరుగుతాయి అనే విషయాన్ని మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. అంటే చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న తప్పులు కామన్, అందరూ చేసే మిస్టేక్ ఇదే. ఆ చిన్న దాన్ని పట్టుకొని భూతద్దంలో పెట్టి చూసేసి వీళ్ళు ఇలా చేస్తారా, వీళ్ళు ఇలా చేస్తారా అంటారు. నువ్వు ఎవరితో విడిపోవాలనుకుంటున్నావు, ఎవరితో నువ్వు గొడవ పెడుతున్నావు, ఎవరితో నువ్వు టిట్ ఫర్ టాట్‌గా ఉంటున్నావు, ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నావు, ఎవరిని నువ్వు అంటే నేనేమంటానంటే చిన్న చిన్న తిట్టుకోవడాలు అవన్నీ కామన్‌గా వస్తాయమ్మా. నేను ఒకటే చెప్తా, చాలామంది అంటుంటారు, ఏమండి మేము ఒక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు ఫస్ట్ నేను తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏమండి అని అడుగుతారు. నేను ఒకటే చెప్తాను, అవతల వ్యక్తి పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, గొడవ వస్తే ఎంతసేపు ఉంటారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను నిమిషంలో మర్చిపోతాను అన్నారు అనుకో అవతల వాళ్ళు, మీరు హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళని చేసేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ నేను గొడవ వస్తే 10 రోజులైనా వదలను, నెల రోజులైనా వదలను. నేను అసలు అవతల వాళ్ళు ఎంత చెప్పినా వినను అన్నారంటే వాళ్ళతో చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. అయితే కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు అలాగా, వాళ్ళు చాలా పెద్ద అన్యాయం చేశారండి మా లైఫ్లో, మా యొక్క కుటుంబానికి చాలా పెద్ద అన్యాయం చేశారు, అందుకు నేను మాట్లాడలేదు. దట్ ఈస్ డిఫరెంట్. అన్నిటికీ కొంతమంది ఏం చేస్తారు, చిన్న చిన్న విషయాలకి, చిన్న విషయాన్ని పట్టుకొని నేను 2 రోజులు మాట్లాడను అనే వాళ్ళని చేసుకోవద్దని చెప్తాను. బలంగా చెప్పేస్తాను, ఎందుకంటే మీరు వాళ్ళతో సంతోషంగా ఉండరు. ఇప్పుడు ఈ సెకండ్ ఈ మాట వచ్చింది, రెండో క్షణంలో మర్చిపోయాము, నార్మల్గా నేను మాట్లాడగలను అనుకునే వాడితో ఎప్పుడు ప్రాబ్లం రాదు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్, నా భర్త చీటికి మాటికి నన్ను విసుక్కుంటున్నారు, కొంతమంది మొహం చూడట్లేదండి అని ఫోన్లు చేస్తుంటారు, నా భర్త నా మొహమే, బాధ అనిపిస్తుంది కదా, మరి అలా అసలు చీటికి మాటికి గొడవలు అయిపోతున్నాయి, ప్రతి దానికి విసుగు, నా మొహమే చూడరు, నాతో మాట్లాడు. ఇట్లాంటి పరిస్థితుల నుంచి అసలు ఎలా సార్ ఒక భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎలా బయటపడచ్చు? అంటే నేను ఈరోజు అంటే ఈ దీంట్లో కొన్ని నిజాలు కూడా మాట్లాడాలమ్మా, లేకపోతే తెలియదు జనాలకి. ఎలా అంటే అది పురుషుడు స్త్రీలు ఎవరేమనుకున్నా కామెంట్ పెట్టినా నాకు సంబంధం, డోంట్ కేర్. ఎలా అంటే ఒకటే చెప్తాను నేను నీకు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, కొంచెం హైజీనిక్ గా ఉండాలి. ట్రూ ఇది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, నన్ను ఎవడు చూస్తాడు అనుకుని ఎంగులో ఉన్నప్పుడే నువ్వు పెద్ద పెద్ద పొట్లు పెంచేసుకొని ఒక చిన్న చెడ్డీ వేసుకొని ఇప్పుడు నాకంటే గడ్డం అవసరం ఈ ప్రొఫెషన్ కి, ఈ మార్చిన గడ్డాలతోని మొహం కూడా కడుక్కున్నట్టుగా తిరుగుతా ఉంటే స్త్రీకి కూడా ఆ స్త్రీకి అయినా కొంచెం చూడాలనిపిస్తుందా? అనిపించదు. అలాగే స్త్రీల విషయంలో కూడా ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, ఎంతసేపు నైటీలు వేసేసుకొని ఏముంది ఇంట్లో, బయటికి వెళ్ళినప్పుడు నేను మేకప్ అవ్వాలి కదా అని అనుకోకూడదు అంటాను. అంటే ఇద్దరికీ చెప్తున్నా, స్త్రీకి పురుషుడికి ఇద్దరికీ చెప్తున్నా, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి ఒక ఏజ్ వరకు. నేను ఒక 50s దాటిపోయాయి, డోంట్ వరీ, 45, 50 దాటిపోయింది, అప్పుడు ఎవరు పట్టించుకోరు. స్త్రీకి పురుషుడికి ఇద్దరి మధ్య పెద్ద ఆకర్షణ కూడా ఉండదు అప్పుడు. 50 దాటిపోతే అంటే అన్నం ద్వారా వచ్చే ఆకర్షణ ఉండదు అక్కడ, లైఫ్ జర్నీ వల్ల వచ్చే ఆకర్షణ ఉంటుంది. వాళ్ళిద్దరి బంధం ఎలా ఉంటుంది అంటే 50s దగ్గర వెళ్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ లో జరిగిన జర్నీ వల్ల బంధం ఉంటుంది. కానీ 50s 45, 50s ముందు మీరు చేయవలసింది ఏమిటంటే కొంత అందంగా మెయింటైన్ చేయాలంటా నేను. చక్కగా సాయంత్రం కానీ చక్కగా రెడీ అయ్యి పువ్వులు పెట్టుకుని ఉండాలి స్త్రీ, అంతే. అలాగే ఇంట్లో మగవాడు కూడా ఎలా పడితే అలా ఉండడం, పట్టించుకున్నట్టు ఎంతసేపు ఆ ఫోన్ లో ఉండడం చేయకూడదు అంటా నేను. వస్తాయి కదా లోపల, వస్తుంది కదా. ఎంతసేపు నువ్వు ఆఫీస్ లోని సిస్టమ్ ముందు కూర్చొని ఇంటికి వచ్చాక ఆ ఫోన్ నేను నొక్కుంటూ ఇంకేదో రామనామని రాసుకున్నట్టు ఫోన్ లో ఉంటే ఎందుకురా నాకు మొగుడు అని చెప్పి అనుకోదు ఆ భార్య, అనుకుంటుంది. అలాగే స్త్రీ కూడా ఇలాంటి తప్పులు చేస్తే భర్త అలాగే అనుకుంటాడు. ఫస్ట్ ఇది మెయింటైన్ చేయాలి. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, నిజం చెప్పాలంత. ఎందుకంటే నేను రోజు కొన్ని 100,000 కేసులు నేను మాట్లాడాను ఇప్పటికే, ఇలాంటివే. అందంగా ఉండాలి, ఖచ్చితంగా చేయాలి, కొంచెం అది మెయింటైన్ చేయాలి. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు రకరకాలుగా చెప్పొచ్చమ్మా, రకరకాలుగా చెప్పొచ్చు. నువ్వు చిరాకు పడుతూ, కోప్పడుతూ, ఆవేశపడుతూ నువ్వు కమ్యూనికేషన్ చేస్తున్నావు అంటే నీతో మాట్లాడడానికి ఎవడు ఇష్టపడరు. నువ్వు పెళ్లి చేసుకో, ఏమైనా చేసుకో, సంబంధం లేదు. నీ తల్లిదండ్రులు కూడా ఇష్టపడరు, తల్లిదండ్రులే ఇష్టపడరు. మంచి పాయింట్ చెప్పారు, మంచి పాయింట్ చెప్పారు. తల్లిదండ్రులే ఇష్టపడరు. ఎవరో అమ్మాయి అబ్బాయి ఎందుకు ఇష్టపడుతుంది, బయట నుంచి వచ్చిన పిల్ల నాతో మాట్లాడదు, భార్య నాతో భర్త మాట్లాడంటే నువ్వు ఇలా కమ్యూనికేట్ చేస్తున్నావు. లేదా ఇంకొకసారి మంచిగా కమ్యూనికేట్ చేసిన అవతల వాళ్ళు మాట్లాడకపోవచ్చు, అది వాళ్ళ లోపం.
అప్పుడు ఏం చేసుకోవచ్చు అనేది రేపు చెప్తారు. చెప్తాను దానికి కూడా చెప్తా. దానికి కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతర అనే నామం ఉంటుంది. అప్పుడు మీరు ఏది మాట్లాడినా అవతల వాళ్ళకి హాయిగా అనిపిస్తుంటది. లేదా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చేసుకోవచ్చు. లేనట్లయితే ఓపిక పెరగాలంటే కూడా ఒక నామం ఉంది లలిత సహస్రనామాలు. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ, ఇది ఇద్దరి మధ్యని బాగుండడానికి కమ్యూనికేషన్. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస కూడా ఇద్దరి మధ్యని ఒక రకమైన అట్రాక్షన్ ఇస్తుంది. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అనేది. అయితే ఇక్కడ నేనేమంటానంటే ఈ 2 పాయింట్లతో పాటు మీరు పొరపాటున కూడా మూడో వ్యక్తి దగ్గర మీ వైఫ్ ఆర్ హస్బెండ్ గురించి నెగటివ్ మాట్లాడకండి. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడు. మీ ఇద్దరి మధ్యని ఇంట్లో తలల బాధలు కొట్టేసుకోండి. మీ పర్సనల్ తలలు పగలు కొట్టుకునే జుత్తులు పీకేసుకోండి మీ పర్సనల్. కానీ బయటికి వెళ్ళారు మీ చుట్టాల దగ్గర ఒక్క నెగటివ్ విషయం కూడా మాట్లాడకండి. వీలైతే పాజిటివ్ మాట్లాడండి. ఇది మీ కాపురాన్ని నిలబెట్టేస్తుందమ్మా. 100% నిలబెడుతుంది. అర్రే మా మీద ఇంత ప్రేమ ఉందా, నాలో ఇంత పాజిటివ్ చూస్తున్నాడా, ఇంత చక్కగా కూర వండుతానని నా గురించి చెప్తున్నాడా, ఇంత చక్కగా ఇల్లు ఒకటి ఉంటుంది కదమ్మా. మీ 9 తప్పులు ఉండొచ్చు, ఒకటైనా పాజిటివ్ ఉంటుంది కదా మనిషి అన్నాక. అరే మా అమ్మ నాన్న వస్తే ఇంత చక్కగా చూసుకుంటుందని నా గురించి చెప్పాడా, అది మిమ్మల్ని నిలబెట్టేస్తుంది. అలా కాకుండా 9 మంచి ఉన్న ఒక్క నెగిటివ్ తీసుకుని అందరికి ప్రచారం చేస్తారు. చాలా మంది తెలియక అసహ్యం పెరుగుతుంది. అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. ఏం చేస్తారు, పురుషుల్లో వచ్చిన లోపం ఉందనుకోండి, ఆ అబ్బా ఇంటికి వస్తాడండి, ఆ ఒళ్ళు తుడుచుకుంటాడు, టవల్ అక్కడ పడేస్తాడు, టవల్ రోజు అదే అడ్వర్టైజ్మెంట్. పురుషుడు కూడా ఇలాగే ఉంటారు, కొంతమంది ఇలాగే ఉంటారు. ఎంతసేపు మెయిన్ గా స్త్రీలు ఎక్కడ ఎక్కువ బాగా నొప్పించుకుంటారంటే వాళ్ళ అమ్మా నాన్న గురించి మాటమాటికి తీసాడు అనుకోండి, పురుషుడు అసలు ఇష్టపడరు. ఆ పురుషుడి విషయంలో భర్త అయితే ఏంటి, తాళి కడితే ఏంటి, సెక్స్ లో పక్కన పడుకుంటే ఏంటి, పిల్లలకి అంటే ఏంటి, తల్లిదండ్రులు అంటే ఒప్పుకోరు. అస్సలు పొరపాటును కూడా ఆ పని చెయ్యకూడదు పురుషుడు. అలాగే నువ్వు ఇంట్లో కొట్టుకో, కానీ బయటికి వెళ్ళినప్పుడు నేను చెప్పినట్టుగా కంప్లీట్గా నువ్వు అతని గౌరవాన్ని నువ్వు కాపాడాలి, నీ గౌరవాన్ని ఆ పర్సన్ కాపాడాలి. ఎందుకంటే ఆ క్షణానికి నీ ఫ్రస్ట్రేషన్ ఇంకోటి చెప్పేసుకుంటున్నావేమో, కానీ సొసైటీ ఏమంటదంటే నీకు హ్యాండిల్ చేయకపోవడం వల్లే ఇదంతా అవుతుంది అంటది. ఎక్కడా కూడా నీ మీద ఏం జాలి చూపించదు. అందరూ ఏమనుకుంటారంటే నా మీద జాలి చూపిస్తుందేమో సొసైటీ, నేను చెప్పేసుకుంటాను అనుకుంటుంది, కానీ ఎక్కడా చెప్పుకోదు. ఏం జాలి చూపించదు, నేను పిచ్చోడిని చూసినట్టు చూస్తుంది. అసలు మన నెగటివ్ చెప్పుకోవద్దు అసలు. నువ్వు అందరూ ఏమనుకుంటారంటే నేను మంచోడిని అని చెప్పి ప్రొడక్ట్ చేసుకుంటున్నాను బయట, ఈమెను చెడ్డామని చేసేసాను, లేకపోతే ఇతన్ని మంచి చెడ్డోని చేసేసాను, నేను మంచిదాన్ని అయిపోతున్నా అనుకుంటాము. కానీ సొసైటీ అలా తీసుకోదు. ఇది ట్రూ, ఇది నిజము, ఇది సత్యం, ఇది అర్థం చేసుకోవాలి అందరూ. డెఫినెట్లీ ఒక నెగటివ్స్ ని అది నీ తల్లికైనా చెప్పుకోకూడదు, చెప్పుకోకూడదు, తండ్రికైనా హ్యాండిల్ ఎప్పుడైనా చెప్పుకుంటే ఏమవుతుందంటే అవతల వాళ్ళకి అందులో మనం పాజిటివ్ వేనే చెప్తాము, మనం చేసిన తప్పు చెప్పాము. మనం ఎంతసేపు దాన్ని మసాలా పూసేసి దాన్ని చక్కగా తయారు చేసి ఇదిగో నేనేమో శుద్ధపూసని, నేను శుద్ధపూసని, ఈమెమో గయ్యాలి, లేకపోతే నేను మంచిదాన్ని, వీడేమో బండాసుడు అంటే చెప్తాం. అది హ్యూమన్ సైకాలజీ. తల్లిదండ్రులకు తెలియదు కదా పాపం, ఇన్సైడ్ ఏం జరిగింది తెలియదు. అయ్యో మా అమ్మాయి బాధపడిపోతుంది, మా అబ్బాయి బాధపడిపోతున్నాడు, ఇప్పుడు నేనేం స్టెప్ తీసుకోవాలని ఏం చేస్తారు తల్లిదండ్రులు, ఏం చేస్తారు ఈమె పట్ల లేదా ఇతని పట్ల వీళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఇక్కడ ఏమైపోయారు, ఒక శత్రువు కాస్త ముగ్గురు అయ్యారు. ఇంకా అక్కడ వాడికి ఏమనిపిస్తుంది, వాడికి కావచ్చు ఆమెకి కావచ్చు, ఈ ఫ్యామిలీతో నేను ఉండడం అవసరమా, అరే ఇప్పటిదాకా భార్య ఇలా ఉంది అనుకున్నాను, లేకపోతే భర్త ఇలా ఉన్నాడు అనుకున్నాను, ఇప్పుడు దానితో ఇంకో ఇద్దరు తయారయ్యారు, నాకు అవసరమా ఈ ఫ్యామిలీ అని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇట్లా చిన్న చిన్న తప్పులే చేయకూడదు అని అంటున్నారు. లేదా రిలేషన్ పెట్టుకుంటున్నాడు, ఇక్కడ లేదని ఇంకో దగ్గర వెతుక్కుంటున్నాడు, అయిపోయింది, సింపుల్. అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. ఇవి మెయిన్ గా మనకు కనబడవు, కానీ ఇవే చాలా పెద్ద తప్పులు, చాలా పెద్ద తప్పులు. ఇంకోటి ఏంటంటే మన సొసైటీ ఎలా తయారైందంటే ఫస్ట్ అసలు పెళ్ళి అయ్యే ముందు నుంచే లెక్కలేసుకుంటున్నారు. ఏంటి, పెళ్ళి అవ్వగానే పిల్లల్ని కనకూడదు, ఏమో ఎలా అవుతుందేమో తెలియదు, అనుమానంతో మనం అడుగేస్తున్నాం. ఎందుకు, పుసుక్కని పిల్లల కంటే రేపొద్దున ఏదైనా తేడా వస్తే మళ్ళీ వివాహం చేసుకోవడానికి కష్టం. ఇట్లా అడుగుతున్నారా సార్? అయ్యో భలే ఉన్నారు మీరు. అయ్యబాబోయ్, అంటే ఏదేమైనా కలిసి ఉంటామని అనట్లేదా? కలిసి ఉండాలనే థాట్తో నువ్వు అడుగు వేయట్లేదు కదా. ఫస్ట్ నువ్వు ఎంతసేపు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో
నేను ఒకవేళ ఏవి కంట్రోల్తో పెట్టుకుని నేను లోపలికి ఎంటర్ అవ్వాలి, వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళని ఏ కంట్రోల్గా మనం తిప్పుకోవాలి, ఈ ఆలోచనలే కానీ నువ్వు ప్రేమను చూపించాలి. నేను ఒకటే చెప్తాను, నాకు చాలా మంది క్లయింట్స్ వస్తారు, సార్ నాకు మంచి అమ్మాయి వస్తుందా అని పురుషుడు అడుగుతాడు, సార్ నాకు మంచి అబ్బాయి వస్తాడని అడుగుతాను. నేను ఒకటే చెప్పాను, అమ్మా మీరు ఫస్ట్ వాళ్ళు మంచి రావాలని కోరుకోండి, తప్పు కాదు, కానీ మీరు మంచిగా చూడాలని ప్రాక్టీస్ చేయండి. అంటే ఆ కాన్సెప్ట్ లో ఉండండి అంట. నేను మంచిగా చూసుకోవాలి నా భార్యని, నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు, నేను మంచిగా చూసుకోవాలి. అలా అని అతిగారాభం కూడా చేయకూడదు. అది పిల్లలకు కావచ్చు, భార్యకి కావచ్చు, భర్తకు కావచ్చు. ఇప్పుడు అమ్మో నేను భర్తను తిట్టడం ఏంటి, రోజు తాగొచ్చినా పర్లేదు అనుకుంటాము. నువ్వు అప్పుడు గొడవ చేయి, రోజు డ్రింక్ చేసి వస్తే నువ్వు ఖచ్చితంగా గొడవ చేయాలి, లేకపోతే నీ ధర్మాన్ని నువ్వు పాటించిన దాని అవ్వవు. ఎప్పుడో అకేషన్ లో ఎప్పుడో, అసలు శాస్త్రంలో అసలు తాగకూడదని చెప్పింది పంచమహాపాతకాల్లో ఒకటి. అని చెప్తాను, ఇవాళ రేపు సొసైటీ ఏమైపోయింది, కల్చర్స్ మారిపోయాయి. రోజు వస్తే నువ్వు గొడవ చేయాల్సిందే. గొడవ చేయకపోతే అతని ఆరోగ్యం దెబ్బతింటే వాడు పుసుక్కని పోతే రేపు పొద్దున్న కాపురం బయట రోడ్డుని పడుతుందని నువ్వు గొడవ చేయాలి, అది ధర్మం. అన్నిటికీ అన్నిటికీ చేయకూడదు, అన్నిటికీ చేయకూడదు. బాగా స్మోకింగ్ చేస్తున్నాడు, తప్పు. అన్నిటినీ ఒక రకంగా ఇది చేసుకుంటున్నాడు, కూర్చోబెట్టి చక్కగా మాట్లాడు. నేను అనేది ఏంటంటే కూర్చోబెట్టి ఆవేశపరంగా, చాలా మంది ఏం చేస్తారంటే నేను మాట్లాడుతున్నా షార్ట్ అవ్వట్లేదంట. మీరు మాట్లాడే విధానం తప్పుగా మాట్లాడుతున్నారు. ఎంతసేపు నువ్వు ఈ మిస్టేక్ చేసావు మిస్టేక్స్ అని తీసుకుని ముందుకు పెడుతున్నారు. ఇంకా అది మాట ఎందుకు అవుతుంది? ఫ్రస్ట్రేట్ అయిపోతాడు అవతల. నీలో ఈ పాజిటివ్ ఉంది, ఈ పాజిటివ్ వల్లే నేను వివాహం చేసుకున్నాను అని అన్నప్పుడు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో మీరు కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కాన్వర్జేషన్ వేరుగా వెళ్తుంది. ఇవాళ రేపు ఎంతమంది సైకాలజిస్ట్ని కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని అవసరం లేదు. నేనేమంటానంటే ఈ తప్పులు నువ్వు చేయకుండా ఉన్నావా చాలు. అవతల దగ్గర నుంచి మనం ఏం పొందుదాం అనేది ఆలోచించకండి, మనం ఏమి ఇవ్వాలనేది ఆలోచించుకోండి. తప్పకుండా. మీరు చెప్పిన నామాన్ని ఎలా చేసుకోమంటారు, ఎంతసేపు చేసుకోమంటారు, ఒకసారి ఆ నామం కూడా ఒకసారి. ఇక్కడ ఒక చిన్న ఇది చెప్తానమ్మా. ఫస్ట్ వివాహానికి ముందే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర చాంటింగ్ చేయమంట ఎవరికైనా. ఎందుకంటే ఈ నామం యొక్క మగపిల్లడైన ఈ నామం యొక్క శక్తి వల్ల మీకు రాంగ్ పర్సన్ కనెక్ట్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే అమ్మా, వీళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు మంచి వాళ్ళు, కానీ ఇవి కనెక్ట్ అవ్వట్లే. ఇద్దరు మంచి వాళ్ళే. ఇప్పుడు మనం ఒక చొక్కానో షూ ఏదో వేసుకుంటాం, ఆ షూ ఎగ్జాంపుల్ నాది 9 నెంబర్ అనుకోండి, నేను 8 నెంబర్ వేసుకుందామంటే కుదరదు. అలా అని చెప్పు మంచిది కాదని కాదు, 8 నెంబర్ వాడికి అది కరెక్ట్, మీకు కరెక్ట్ కాదు, నాది కరెక్ట్ కాదు. ఇప్పుడు కళ్ళజోడు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది, దానికి సైట్ ఉంటుంది. ఇది మంచి కళ్ళజోడు కాదని ఎట్లా అంటాం, ఇది ఇంకోటి కరెక్ట్ అవుతుంది, నాకు కనిపించట్లేదు అది. అలాగే ఫస్ట్ అది మ్యారేజ్ మ్యాచింగ్ లో అది చూసుకోవాలని చెప్తాం, ప్లస్ ఈ మంత్రం చేసుకోవాలి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మాటిమాటికి గొడవలు వస్తున్నాయంటే శివకామేశ్వరం కస్తా శివ స్వాధీన వల్లభాయ నమః ఇది చేసుకోవాలి. ఓం అని స్టార్ట్ చేసుకోవాలి, ఓము లాస్ట్ లో నమః పెట్టుకుని ఓం శివకామేశ్వరాంకస్తా శివ స్వాధీన వల్లభాయ నమః చేసుకుంటూ ఎప్పుడు కూడా చేయవలసిన పని ఏమిటంటే అవతల వ్యక్తిలో ఉన్న పాజిటివిటీని చాంటింగ్ చేయండి. అరే భలే నాకు ఎప్పుడైనా కొంచెం ఆకలేస్తుందని చెప్తే భలే తీసుకొచ్చి ఇస్తాడండి. ఇలాంటి వాళ్ళని నేను చూసా. ఆ ఒక్క చిన్న పాజిటివ్ని పట్టుకొని ఆనందంలో తిరుగుతూ దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే ఉండాలి కూడా. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. నేను ఇంటికి ఇన్ని తిడుతుంది మా భార్య, కానీ ఇంటికి నేను వెళ్ళేదాకా వెయిట్ చేస్తుందండి, తినకుండా ఉంటది అంటాడు ఒక వ్యక్తి. లేకపోతే ఇంకోటి ఏదో చెప్తాడు, సంథింగ్ ఒక పాయింట్ చెప్తాడు. నేనేమంటానంటే ఆ ఒక్క పాయింట్ని పట్టుకొని మీరు కనుక లైఫ్ సాగిస్తే దానికి ఇంకో 10 మంచి పాయింట్లు యాడ్ అవుతాయి. మీరు ఒక్క నెగిటివ్ని పట్టుకొని కనుక మీరు లైఫ్ సాగిస్తే దానికి ఇంకో 10 నెగిటివ్లు స్టార్ట్ అవుతాయి. బ్యూటిఫుల్ సార్, అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మన ప్రవర్తనలో వచ్చేటటువంటి లోపాల నుంచి మనం బయటపడాలి ముందు, ఆ తర్వాత మనం చేసేటటువంటి రెమెడీస్ పనిచేస్తాయి. పనిచేస్తాయి. అద్భుతంగా మాకు వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.